హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బంగాళదుంప మెంతి కూర ఫ్రై. దీనికి గాను ముందుగా మనం ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. కడాయి వేడెక్కిన తర్వాత దీనిలో మనం కొంచెం నూనె వేసుకోవాలండి. ఈ నూనె వేడి అయిన తర్వాత బేబీ పొటాటోస్ని తీసుకొని చెక్కు తీసేసి వాటిని ఫోర్క్ సహాయంతో హోల్స్ చేసుకొని దీనిలో వేసుకోవాలండి. వీటిని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. ఈ బంగాళదుంపలు కొంచెం మగ్గిన తర్వాత దీనిలో మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి ఆకులను వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలండి. దీన్ని మనం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మనం బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు దీనిలో మనం వెల్లుల్లిపాయలు కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం కారం వేసుకోవాలండి. ఈ కారాన్ని కూరంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మెంతి కూర బంగాళదుంప ఫ్రై రెడీ అయిందండి.